డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిజామాబాద్ జిల్లా మెండోర మండలంలో కేసీఆర్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు సరైన నిర్వహణ లేక లబ్ధిదారులకు అందక శిథిలావస్థకు చేరుకుంటున్నాయని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడమే ఆలస్యానికి కారణమని, ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా నిరుపేదలకు ఇళ్లను కేటాయించకపోవడం దారుణమని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఇళ్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదన్నారు. ఇప్పటికైనా వెంటనే అర్హులైన పేదలకు వాటిని అప్పగించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో కోటి ఆశలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. 1,00,000 ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేకపోయిందని ఆరోపించారు. అదే సమయంలో తమ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రేటర్ పరిధిలో ఏకంగా 1,00,000 ఇళ్లు నిర్మించామని గుర్తు చేశారు. అందులో ఇప్పటికే 62,000 ఇళ్లను పేదలకు విజయవంతంగా పంపిణీ చేశామని, మిగిలిన 38,000 ఇళ్లను కూడా ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని స్పష్టం చేశారు. కొత్త ఇళ్ల నిర్మాణం పేరుతో లబ్ధిదారుల నుంచి 6 లక్షలు వసూలు చేయాలని చూడడం సరికాదని, ఇది నిరుపేదలపై అదనపు భారం మోపడమేనని ఆయన దుయ్యబట్టారు. ఈ విషయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీరును తప్పుపడుతూ పేదల ఇళ్ల విషయంలో ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరిని వీడనాడాలని మాజీ మంత్రి కోరారు.